హాయ్ అండి. ఈరోజు మనము రాజస్థానీ స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది రాజస్థానీ మిరపకాయ బజ్జీలు ఎలా ట్రై చేశానంటే ఇలా రోడ్డు మీద ఇలాగే ఈ విధంగా వేస్తున్నారనమాట. మనము మిరపకాయ బజ్జీ అయిపోయిన తర్వాత స్టఫింగ్ పెడతాము. ముందు స్టఫింగ్ పెట్టి మిరపకాయ బజ్జీ అన్నమాట. తయారు విధానం చూద్దాము. చాలా బాగున్నాయండి. నిజంగా అదిరిపోయిందన్నమాట. ముందు ఇలాగా పచ్చిమిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుందాము. ఒక ఉల్లిపాయను కోసుకుని అందులోని పెద్ద సైజు ఆనియన్ అండి కోసుకుని అందులో సాల్టు, ఒక స్పూన్ కారము, వాము, హాఫ్ స్పూన్ కంటే తక్కువగా వాము వేసుకొని బాగా కలుపుకుందాము. వాము, ఉప్పు, కారము, ఉల్లిపాయలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిరపకాయ బజ్జీ వేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ముందు శనగపిండి గ్లాస్ ఫుల్ ఉందండి. పెద్ద గ్లాస్ ఫుల్ వేసాను. అదే వరిపిండి అయితే కొంచెము తక్కువగా అలా వరిపిండి కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. మెత్తగా కాకుండా మనకి క్రిస్పీగా మిరపకాయ బజ్జీ తినడానికి చాలా బాగుంటుందన్నమాట. హాఫ్ కంటే తక్కువగా వరిపిండి కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాము. మనం కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్ చూసుకుంటూ కలుపుకోవాలి. మరి లూజ్ అయితే మిరపకాయ బజ్జీ అందులో ముంచుకున్నప్పుడు కారిపోతుందనమాట. అలా కాకుండా కొంచెము లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనము పిండిని ఇలా చూసుకొని కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పించ్ ఆఫ్ అయితే వంట సోడా వేసాను. ఇందులో కూడా వాము వేసేసానండి. ఇందులో కూడా కొద్దిగా వాము వేసుకుని కలుపుకొని చూడండి, ఈ విధంగా మనము పిండి కలుపుకుంటే మిరపకాయ బజ్జీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ లూజ్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా కలిపి దాన్ని పక్కన పెట్టుకుందాము. మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఇలా చూడండి, మధ్యలో మీకు కారంగా ఉంటుందంటే గింజలు తీసుకోండి. ఇవి పెద్దగా కారంగా లేవన్నమాట. అందుకని మేమైతే గింజలు తీయలేదు. మా ఆయనగారికి కూడా కారంగా ఉంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే కూడా గింజలు తీయలేదు. ఇలాగా అన్ని పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకుందాము. మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మన స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకుందాము. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ టైం తిన్నానమాట. ఇలా విధంగా మధ్యలో స్టఫ్ పెట్టి మిరపకాయ బజ్జీ వేయడము ఫస్ట్ టైం అనమాట. మనము మిరపకాయ బజ్జీ వేసిన తర్వాత మధ్యలో ఘాటు పెట్టి స్టఫ్ పెడతాము. దానిపైన వేరుశనగ గుగ్గులు కూడా వేసుకుంటాము. మనకు కావాలంటే మనం ఇప్పుడు ఇందులో వేరుశనగ గుగ్గులు కూడా వేయించుకొని ఈ స్టఫ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనము ఉల్లిపాయలు, కారము, వాము, నిమ్మకాయ రసం కలిపిన స్టఫ్ను మనము మజ్జిగ చీరుకున్న మిరపకాయ బజ్జీలకి మధ్యలో పెట్టేస్తామండి. చాలా బాగుందనమాట. ఆ పులుపుతో ఆ ఉల్లిపాయ మధ్యలో తగులుతూ, ఆ వాము మధ్యలో తగులుతూ చాలా బాగుంది. ఇలా మనము కోసుకున్న మిరపకాయలకు అన్నిటికి మధ్యలో ఈ ఉల్లిపాయ స్టఫింగు పెట్టేసుకుందాము. చూడండి, మన స్టఫింగ్ అయితే అన్నీ రెడీ అయిపోయిందండి. మిరపకాయలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. మన బ్యాటర్ కూడా రెడీగా ఉంది. మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకొని ఇందులో ఇలా ముంచుకొని వేసేసుకోవడమేనండి. మిరపకాయ బజ్జీ అంతా పిండిలో మొత్తం మిరపకాయ మునిగి వేసుకోవాలి. మనకి గ్లాసులో కూడా ఇలా పిండి వేసుకొని మిరపకాయ గ్లాసులో ఇలా ముంచి కూడా వేసుకోవచ్చు. అలాగైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పిండి కారిపోకుండా ఆ గ్లాసులో ముంచుకొని ఆ గ్లాసులో పిండేసి మిరపకాయ అందులో ముంచుకొని కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మనము 2 టైమ్స్ వేయించుతాం కాబట్టి ఫస్ట్ టైము అంతగా మిరపకాయ బజ్జీలు వేగనక్కర్లేదు. మిగతాగా చిన్నగా ఉంటే అవి తీసేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి అన్నమాట. టేస్ట్ ఆయిల్ అంతా గసిలాగా అయిపోతుంది కాబట్టి ఏమన్నా చిన్నగా ఉంటే మిరపకాయలు వేగిన తర్వాత అవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ మిగతా అన్ని మిరపకాయ బజ్జీలు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ సెకండ్ టైం కూడా మనము దీన్ని
మళ్ళీ పిండిలో స్టఫ్ చేసి మళ్ళీ వేస్తామన్నమాట. అలాగైతే పర్ఫెక్ట్ మిరపకాయ బజ్జీ అవుతుందన్నమాట. మధ్యలో ఏ గ్యాప్ లేకుండా ఇప్పుడు కూడా ఫిల్లింగ్ ఏమీ లేకుండానే మధ్యలో గ్యాప్ లేకుండా వేగింది. మళ్ళీ సెకండ్ టైం అండి. మళ్ళీ సెకండ్ టైం పిండిలో ముంచి మళ్ళీ మిరపకాయ బజ్జీ వేస్తున్నాం అనమాట. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద మిరపకాయ బజ్జీలుగా అంతుందో. సెకండ్ స్టఫింగ్కి సెకండ్ సారి పిండిలో ముంచి వేసిన మిరపకాయ బజ్జీ చూడండి ఎంత బాగుందో. ఇలాగా బంగారపు రంగులోకి వచ్చే వరకు వేయించుకుందాము. శనగపిండికి కొద్దిగా వరిపిండి వేసుకుంటే మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువగా వేసుకుంటే గట్టి రాడ్లా ఉంటుంది. శనగపిండి ఎక్కువగాను వరిపిండి తక్కువగాను వేసుకుంటే మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తాయండి. మిగతా మిరపకాయ బజ్జీలు కూడా సెకండ్ స్టఫింగ్ ముంచి వేసేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయండి ఈ మిరపకాయ బజ్జీలు. ఫస్ట్ టైము టేస్ట్ చూసామన్నమాట. కావాలంటే మనము మళ్ళీ ఘాటు పెట్టుకొని మళ్ళీ ఉల్లిపాయలు కూడా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అందులో ఓన్లీ నిమ్మకాయ రసం పెట్టేసుకొని మళ్ళీ ఘాటు పెట్టుకొని ఆ ఉల్లిపాయలో నిమ్మకాయ రసం కలిపేసుకొని స్టఫింగ్ పెట్టుకున్న ఈ మిరపకాయ బజ్జీలో మళ్ళీ స్టఫింగ్ పైన ఘాటు పెట్టుకొని వేసుకుని చాలా బాగుంటుంది. ఇది పెట్టుకోపోయినా చాలా బాగుంది, అద్దరిపోయిందండి. ఇలాగా స్నాక్స్గా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇంట్లో చేసిన వీధి స్టైల్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయిందండి. చాలా బాగున్నాయండి, నిజంగా అద్దరిపోయినాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా అద్దరిపోయినాయండి మిరపకాయ బజ్జీలు అయితే అద్దరిపోయినాయి. మధ్య మధ్యలో జ్యూసీ తగులుతూ సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.